Hey buddies, welcome back to my channel Akira Vlogs. సో ఈరోజు మీతో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది కన్స్ట్రక్షన్కి యూస్ అవుతుందా? ఆఫ్ కోర్స్ యూస్ అవుతుందండి. కానీ అగ్రికల్చర్ ల్యాండ్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు దాని మీదే కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటే ఒక పాక లేకపోతే ఫౌండేషన్ లేనివి టెంపరీగా ఆ టెంపరీ స్ట్రక్చర్స్ మాత్రమే అగ్రికల్చర్ ల్యాండ్ సాయిల్ అనేది కెపాసిటీ బేర్ చేయగలదు. సో ఆల్రెడీ ల్యాండ్ ఉన్న వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అంటే రెసిడెన్షియల్ పర్పస్కి యూజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ల్యాండ్ కన్వర్షన్ చేయించుకోవాలి. ఇఫ్ కొత్తగా కొనాలనుకునే వాళ్ళు మాత్రం ఆల్రెడీ కన్వర్ట్ అయిన ల్యాండ్ని కొనండి. ఆఫ్టర్ కన్వర్షన్ కూడా మనం కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి ఫౌండేషన్ వేయడానికి. సో నేను అక్కడ లైన్ డ్రా చేశాను, అది గ్రౌండ్ లెవెల్ అనుకోండి, అంటే మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకున్న బేస్ లెవెల్. ఆ గ్రీన్ కలర్ స్కెచ్తో నేను మెన్షన్ చేస్తుంది ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఖచ్చితంగా మనం ఫీల్డ్స్ అవి ఉంటాయి. సో దానికి వాటర్ కంటెంట్ ఉంటుంది. నేను స్కై బ్లూ కలర్ స్కెచ్తో మెన్షన్ చేస్తున్నాను. సో ఆ వాటర్ అంటే ఫీల్డ్స్కి మనం వాటర్ ఎక్కువ వేస్తాం కాబట్టి ఆ సాయిల్ అనేది వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటుంది. సో సాయిల్ బేరింగ్ కెపాసిటీ అనేది మనకి కొంచెం తగ్గుతుంది కంపేర్డ్ టు అదర్ ల్యాండ్. అదర్ ల్యాండ్ మీన్స్ రోడ్ సైడ్ అలాంటి ల్యాండ్స్ ఏమైనా కొనుక్కుంటాం కదా, ఆ ల్యాండ్తో కంపేర్ చేసుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ సాయిల్ బేరింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. సో బేరింగ్ కెపాసిటీ అంటే ఏంటి? ఈ విషయం చాలామందికి తెలియదు. బేరింగ్ కెపాసిటీ అంటే నేను క్లియర్గా చెప్తున్నాను. అది గ్రౌండ్ లెవెల్. మనకి అప్కమింగ్ లోడ్ అంటే మనం కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్న లోడ్, అది హౌస్ అవ్వచ్చు, అపార్ట్మెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఆ సాయిల్, ఆ అగ్రికల్చర్ ల్యాండ్కున్న సాయిల్ ఎంతవరకు తీసుకోగలదు. అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అనే కాదు, ఏదైనా సరే ఆ సాయిల్ అప్కమింగ్ లోడ్ని ఎంతవరకు తీసుకోగలదు, దాన్ని బేరింగ్ కెపాసిటీ అంటాం. నేను ఆరో మార్క్స్ అన్నీ మెన్షన్ చేశాను. డౌన్కి చేసినవి అప్కమింగ్ లోడ్ అని, స్ట్రక్చర్ లోడ్ అనమాట. సో దాన్ని బేరింగ్ కెపాసిటీ అంటాం. సో ఆ బేరింగ్ కెపాసిటీ మనం కనుక్కోవడానికి అంటే అగ్రికల్చర్ ల్యాండ్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బేరింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సాయిల్ టెస్ట్ ఖచ్చితంగా చేయించాలి. మీరు ఆ సాయిల్ని సివిల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీకి పంపిస్తే వాళ్ళు టెస్ట్ చేసి కెపాసిటీ ఎంత అని చెప్తారు. దాన్ని బట్టి ఫౌండేషన్ ఎలా వేసుకోవాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఒకవేళ మీకు మీరే బేరింగ్ కెపాసిటీ అనేది కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా ఉంటే బాగుంటుంది. సో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, బేరింగ్ కెపాసిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. సో 6 వేస్లో మనం బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంటే యాక్చువల్లీ 9 వేస్ ఉంటాయి. మనం చేసుకోగలిగేది, టెస్ట్ చేసుకోగలిగేవి మాత్రమే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫౌండేషన్ డెప్త్ ఉంటుంది. అంటే పైల్స్ డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ అన్న పైల్ ఫౌండేషన్ అన్న ఒకటే. సో ఆ డెప్త్ని మనం ఇంక్రీజ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే
కెపాసిటీ ఆఫ్ సాయిల్ ఇంక్రీజ్ అవుతుంది. బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్, సాయిల్ని కాంపాక్ట్ చేయాలి. అంటే వాటర్ వేసి వేసి సాయిల్ అనేది డెలికేట్గా అయిపోయి పోర్స్ అనేది ఫామ్ అయిపోతాయి. సో మనం కాంపాక్ట్ చేయడం వల్ల ఆ పోర్స్ అన్నీ క్లోజ్ అవుతాయి. సో ఆ సాయిల్ అనేది కాంపాక్ట్ అయిన తర్వాత కొంచెం స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అంటే కెపాసిటీ పెరుగుతుంది, సాయిల్ కెపాసిటీ. సో ఇదొక వే బేరింగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి. కాంపాక్టింగ్ అనేది సెకండ్ వే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఆ వాటర్ అంటే ఇప్పుడు సాయిల్ని కొంచెం డిగ్ చేసిన తర్వాత, అంటే తవ్విన తర్వాత అందులో ఉన్న 50% ఆఫ్ వాటర్ని త్రూ పైప్స్ ఆర్ సంథింగ్ మనం 50% ఆఫ్ వాటర్ని రిమూవ్ చేయాలి. సో దట్ అంటే ఆ వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల ఖచ్చితంగా బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సాయిల్ని రీప్లేస్ చేయాలి. రీప్లేసింగ్ ద పూర్ సాయిల్. సాయిల్ మనం చూడగానే తెలిసిపోతుంది కన్స్ట్రక్ట్ చేయడానికి అది ఫ్లెక్సిబుల్గా ఉందా లేదా, కెపాసిటీ బే చేయగలదా లేదా అని. సో అలాంటి సాయిల్ని కొంచెం వరకు తవ్వి ఆ తవ్విన ప్లేస్లో వేరేది అంటే గ్రావెల్ అవ్వచ్చు, స్టోన్స్ అవ్వచ్చు, సంథింగ్ రీప్లేస్ చేయొచ్చు. సో అలా చేసుకున్నా కూడా బేరింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్, విడ్త్ అనేది, అంటే పైల్ ఫౌండేషన్ విడ్త్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. కానీ ఇది ఈజీ థింగ్ కాదు, ఎందుకంటే విడ్త్ మనం ఇర్రెగ్యులర్గా ఎలా పడితే అలాగా ఇంక్రీజ్ చేయలేము. సో అది చాలా రేర్గా యూస్ చేయాలి. అండ్ సిక్స్త్ పాయింట్, స్టెబిలైజింగ్ ద కెమికల్. కొన్ని కెమికల్స్ ఉంటాయి, యాక్చువల్లీ ఇది చాలా చాలా కాస్ట్లీయెస్ట్ వే టు ఇంప్రూవ్ ద బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్. చాలా కాస్ట్లీ వే. ఆ కెమికల్స్ చాలా కాస్ట్ ఉంటాయి, చాలా కేరింగ్గా మనం దాన్ని స్టెబిలైజ్ చేయాలి. అంటే ఆ కెమికల్ని మొత్తం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్న ఆ ల్యాండ్ అంతా కూడా ఇంజెక్ట్ చేయాలి. ఆ కెమికల్ నేమ్స్ వచ్చేసి అలా కెమికల్ని ఇంజెక్ట్ చేయడం అంటే అది నాట్ అన్ ఈజీ థింగ్ అండి. ఇది చాలా చాలా ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రమే యూస్ చేస్తాము. సో కెమికల్ నేమ్స్ వచ్చేసి సిలికేట్స్ ఆఫ్ సోడా అండ్ కాల్షియం క్లోరైడ్. సో ఈ కెమికల్స్ని మొత్తం ఆ సాయిల్ బేరింగ్ కెపాసిటీ పెంచడానికి సాయిల్ అంతా కూడా ఇంజెక్ట్ చేస్తారు. సో అది అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ కన్స్ట్రక్షన్ పర్పస్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్. ఆ గ్రౌండ్ లెవెల్ పైన ఫీల్డ్స్ అవి ఉంటాయి కాబట్టి మన వాటర్ కంటెంట్ ఎక్కువ సాయిల్ తీసుకుంటుంది కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్లో బేరింగ్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. బేరింగ్ కెపాసిటీ అంటే అప్కమింగ్ లోడ్ని ఆ సాయిల్ ఎంతవరకు తీసుకోగలదు, దాన్ని బేరింగ్ కెపాసిటీ అంటాం. సో ఆ బేరింగ్ కెపాసిటీ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం సాయిల్ టెస్ట్ ఖచ్చితంగా చేయించాలి. ఇఫ్ చేయించకపోతే ఆఫ్టర్ కన్వర్టింగ్ ల్యాండ్ టు రెసిడెన్షియల్ పర్పస్ ఇవి ఫాలో అవ్వాలి. అట్లీస్ట్ మీకు ఒక ఐడియా ఉంటే బాగుంటుంది, అందుకే ఇదంతా షేర్ చేస్తున్నాను. సో డెప్త్ ఆఫ్ ఫౌండేషన్ ఇంక్రీజ్ చేయాలి ఫస్ట్ పాయింట్, లేకపోతే కాంపాక్షన్ చేయాలి సాయిల్ని. థర్డ్ పాయింట్, సాయిల్ నుంచి 50% ఆఫ్ వాటర్, అట్లీస్ట్ 50% ఆఫ్ వాటర్ అయినా డ్రైన్ చేయాలి. ఫోర్త్ పాయింట్, పోర్ సాయిల్ని రీప్లేస్ చేయాలి. అండ్ ఫిఫ్త్, విడ్త్ ఆఫ్ ఫౌండేషన్ని ఇంక్రీజ్ చేయాలి.
అండ్ ఫైనల్లీ వెరీ ఎక్సెప్షనల్ కేసెస్లో యూస్ చేసే పాయింట్ ఇది, కెమికల్ని ఇంజెక్ట్ చేయాలి. ఆ కెమికల్ నేమ్స్ వచ్చేసి సిలికేట్స్ ఆఫ్ సోడా అండ్ కాల్షియం క్లోరైడ్. బిల్డింగ్ చాలా స్టెబుల్గా ఉండాలంటే, బేరింగ్ కెపాసిటీ చాలా బాగుండాలంటే ఈ 6 ways అన్నీ ఉండేలా చూసుకున్నా కూడా నో ప్రాబ్లం అండి, ఇంకా బెటర్. నేను అక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఇది చాలా ఎక్స్పెన్సివ్, వెరీ ఎక్స్పెన్సివ్ మెథడ్ అది బేరింగ్ కెపాసిటీ ఆఫ్ సాయిల్ని ఇంప్రూవ్ చేయడానికి. సో అదండి. థ్యాంక్స్ a lot for watching. Please subscribe, like and share. Thank you. Bye bye.